హలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంత చదివామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రాక్టీస్ చేసామనేది ముఖ్యం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ మనకు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ జనవరి 2024 నుంచి నవంబర్ 25 వరకు వార్తల్లో ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేస్తూ మనం టెస్ట్ నెంబర్ 3, 4, 5 లాంచ్ చేయడం జరిగింది. మనం ముందు అనుకున్నట్టే ఈచ్ టెస్ట్ 20 రూపీస్. ఈ 3 టెస్టులు కలిపి మీరు 60 పే చేయక్కర్లేదు, 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీ నుంచి వచ్చిన రెస్పాన్స్కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 3 టెస్టులకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి 345 అని టైప్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో మీకు పీడిఎఫ్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 1 అవర్ 2 అవర్ అయినా పంపించకపోతే మరొకసారి రిమైండ్ చేయండి లేదా వాట్సాప్లో కాల్ చేయండి. విత్ ఇన్ మినిట్స్లో మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అయితే టెస్ట్ రాసే అభ్యర్థులకి ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియజేస్తున్నాను. మొదటిది, టెస్ట్లోని జనవరి నుంచి నవంబర్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అనిపించినవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. కనుక నేను ఏదైనా ఒక అంశం మీద బిట్ అడిగానంటే ఆ టాపిక్ ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని, అదే టాపిక్ మార్చి అడిగినా మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్లో అడిగినా పెట్టేటట్టు ఉండాలి. మొదటిది. రెండోది, ఒకవేళ 5 టెస్టులు తీసుకున్నారు అనుకోండి, 5 టెస్టులకు సంబంధించి ఒకేసారి 250, 260 బిట్స్ రాయకండి. ప్రతి టెస్ట్కి ఒక పర్టికులర్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ చదవడానికి 3-4 డేస్ పెట్టుకోండి. సిలబస్ కంప్లీట్ అయ్యాక టెస్ట్ రాయండి, కీ చూడండి, మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో అనలైజ్ చేసుకోండి. తర్వాత ఇంకొన్ని డేస్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను, చూడండి. ఈ ప్రాసెస్లో కానీ మీరు ఫాలో అయితే ఈ 5 టెస్టులు రాస్తే కరెంట్ అఫైర్స్ ఇయర్ మొత్తం మనకి ఎస్ఎన్టీ రివిజన్ లాగా ఉంటుంది మీకు. ప్లస్ స్టాటిక్ సంబంధించి 3-4-5 యూనిట్స్ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా టెస్ట్ అనేది ప్లాన్ చేస్తే మంచిది అనమాట. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు బయట టెస్ట్ సిరీస్ ఏం రాసినా సరే ఖచ్చితంగా మనం పెట్టలేనటువంటి క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు. టెస్ట్ రాసాక మార్కులు చూసాక మనకు కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని మనం ఈ టెస్ట్ సిలబస్ కంప్లీట్ చేశాక టెస్ట్ రాస్తే మినిమం 50% అయినా ప్రతి అభ్యర్థి స్కోర్ చేసేటట్టు, మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేటట్టు ఉండాలని ఈ టెస్ట్ ఒక సైంటిఫిక్ అప్రోచ్లో డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెస్ట్ నెంబర్ 1, 2 రాశారు అభ్యర్థి, చాలా మంది రాశారు. వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాం తెలిసిందే. లేదు, చాలామంది 5 టెస్ట్స్ తీసుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకేసారి 90 రూపీస్ పే చేసి మీరు పీడిఎఫ్స్ పొందవచ్చు. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఎస్ఎన్టీకి సంబంధించి మోస్ట్లీ మనకి కరెంట్ అఫైర్స్ని బిట్ రూపంలో ఎలా మార్చాలి అనేది మనకి ఇప్పుడు తెలియట్లేదు. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకునే ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. చూడండి, టెస్ట్ నెంబర్ 3, 4, 5కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, నవంబర్, మరియు 4th మే, జూన్, జూలై, 3rd టెస్ట్లోని ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మరియు యూనిట్ 4, యూనిట్ 5 ఈ విధంగా మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు చేసాం. మిగిలిన టాపిక్స్ ఇంకేమైనా ఉంటే మరలా మనం జనవరి పండగకి మనం ఏమైనా టెస్ట్ లాంచ్ చేయాలనుకుంటే చేద్దాం. కానీ ఒకటైతే మాత్రం నిజమండి, గ్రూప్ 2 ఉన్న 4 సబ్జెక్టులోని ద మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ ఖచ్చితంగా మనకి వేరే అభ్యర్థితో పోలిస్తే ఒక అడుగు మనల్ని ముందు పెట్టే సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ. దానికి సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం కూడా మీరు వహించరాదు. అయితే మనందరికీ తెలిసిందే, రీసెంట్గా ఐపీఎల్ ఆక్షన్ అనేది జరిగింది. రిషబ్ పంత్ అనే ప్లేయర్ మనందరికీ తెలుసు. 2 సంవత్సరాల ముందు అతనికి ఒక యాక్సిడెంట్ అయింది. మ్యాక్సిమం అందరూ కూడా చనిపోతారు అనుకున్నారు. ఒకవేళ బతికినా క్రికెట్ ఆడడానికి మరి పనికిరాడు అనుకున్నాం. కానీ అందరి నోరులు మూయించి ఈరోజు మళ్ళీ అందరూ అనుకునేది అంత అబద్ధం అని తేల్చి ఐపీఎల్ ఆక్షన్లో 27 కోట్లకి పెట్టి అతను కొనడం జరిగింది. చనిపోతాడన్న స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి వచ్చాడంటే అతను ఎంత హార్డ్ వర్క్ చేశారో మనందరికీ ఇన్స్పిరేషన్. ఇదే కాదండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే లైఫ్ అనేది ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీని ఎంత యూజ్ చేసుకోవడం అనేది మన లైఫ్ యొక్క నిజమైన సక్సెస్. అది ఎన్నో నాకు తెలిసి ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్లో, అయినప్పటికీ కూడా ఏదో ఒక ఆపర్చునిటీ మన కోసం ఎదురు చూస్తుంది. దాన్ని వాడుకున్నాడే నిజమైన సక్సెస్ పొందినాడు అనమాట. నాకు తెలిసి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా మన ముందు ఉన్న ఆపర్చునిటీ ఒకే ఒకటి, అది కూడా గ్రూప్ 2. ఎస్, రీసెంట్గా విరాట్ కోహ్లీ కెరీర్ అయిపోయిందని అనుకున్నారు అందరు. కానీ మొన్న రీసెంట్గా జరిగిన టెస్ట్లో 81st సెంచరీ కొట్టాడు. తన యొక్క లైఫ్ పార్ట్నర్కి డెడికేట్ చేశాడు ఆ సక్సెస్. మనం కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ కొట్టి
మనకి ఇష్టమైన లైఫ్లో ఇష్టమైన వాళ్ళు మన పేరెంట్స్ అవ్వచ్చు చాలా మందికి, లేదంటే వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఉండొచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు. ఎవరికో ఒకరికి మనం సక్సెస్ అనేది డెడికేట్ చేయాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది మన ఫ్యూచర్, మన భవిష్యత్తు, మన ఫ్యామిలీ కోసం చదవాల్సిందే. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.